పొగమంచు ప్రజలను ఊహించని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ పొగమంచు కారణంగా ఒకవైపు రోడ్డు ప్రమాదాల్లో పలువురు అసువులు బాస్తుంటే మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడుతున్నారు. ఇక నెలపైనే ఈ పరిస్థితి ఉంటే నింగిలో సైతం మరింత అలజఫీ చేస్తోంది పొగమంచు. ఇప్పటికే ఈ పొగమంచు వల్ల విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో వందల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా జీరో విజిబిలిటీతో విమానాలు దిగడానికి ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే 168 విమానాలు ఆలస్యంగా నడవగా దాదాపు 100 విమానాలను రద్దు చేశారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే పలు విమానాశ్రయాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో సైతం విమానాశ్రయాలలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. వేచి ఉండేందుకు స్థలం, ఆహారం వంటి కనీస సదుపాయాలు కల్పించడం లేదంటూ ప్రయాణికులు, పలువురు ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఢిల్లీలో అయితే ఏకంగా విమానం ఆలస్యమైనందుకు ఓ వ్యక్తి పైలట్ పైనే దాడి చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ క్రమంలోనే పౌర విమానయాన శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రతికూల వాతావరణం కారణంగా 3 గంటలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో విమానాన్ని ముందస్తుగా రద్దు చేయవచ్చని డీజీసీఏ తెలిపింది. విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేకుండా ఆలస్యమయ్యే సందర్భాల్లో ప్రయాణికులకు సదరు విమానయాన సంస్థ పూర్తి రక్షణ సదుపాయాలు కల్పించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలను విమానయాన సంస్థలని తక్షణమే పాటించాలని ఆదేశించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం విమాన ఆలస్యానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని సదరు విమానయాన సంస్థ వెబ్సైట్లో వెల్లడించాలని పేర్కొంది. ముందస్తు సమాచారాన్ని ప్రయాణికులకు SMS లేదా వాట్సాప్, ఈమెయిల్ రూపంలో తెలియజేయాలని సూచించింది. ఆలస్యానికి సంబంధించి వాస్తవిక సమాచారాన్ని విమానాశ్రయంలో వేచి ఉన్న ప్రయాణికులకు తెలపాలని చెప్పింది. ప్రయాణికులతో సంప్రదింపులు జరిపేందుకు నిరంతరం మార్గనిర్దేశం చేసేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అలానే దేశంలో 6 మెట్రో విమానాశ్రయాల్లో వార్ రూమ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి సింధియా వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల్లో జరిగే సంఘటనలను రోజు 3 సార్లు కేంద్రానికి నివేదించాలని ఆదేశించారు. ప్రయాణికుల అసౌకర్యానికి సంబంధించిన సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ 6 చోట్ల ఎయిర్లైన్ ఆపరేటర్లు వార్ రూమ్స్ ను ఏర్పాటు చేస్తారని తెలిపారు. విమానాశ్రయాల్లో నిరంతరం తగినంత మంది CISF సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, విమానాలు పొగమంచు కారణంగా విమానాల రద్దుతో ఒక్కసారిగా ప్రయాణికులైతే ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. మరి దీనిపై అక్కడ ఉన్నటువంటి విమాన సర్వీస్ కి సంబంధించిన అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ప్రయాణికులు? దీనిపై అప్డేట్స్ ఏంటి శివ?
రైతులమ్మ గత కొంతకాలంగా చూస్తుంటే కనుక ఈ పొగమంచు కారణంగా ప్రయాణికులు ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాళ్ళు ప్లస్ ఢిల్లీ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వాళ్ళు కూడా రోజుల తరబడి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారు ముందుగా షెడ్యూల్ నిర్ణయించుకున్న దాని ప్రకారం ముందుగా కొన్ని ఇతర దేశాల్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు కానీ ఇతరత్ర కారణాల వల్ల వెళ్లాల్సిన వాళ్ళు కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. కానీ ఈ విమానయాన సంస్థ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముందస్తు సమాచారం అనేది ఇవ్వడం లేదు. అప్పటికప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది రిఫండ్ చేయడం లేదా రీషెడ్యూల్ చేయడం. రీషెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి రిఫండ్ చేసి చేయడం వల్ల మళ్ళీ తర్వాత అదే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం మధ్యతరగతి ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కానీ ఢిల్లీ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అంటే ముందస్తుగా ఇటు కేంద్ర విమానయాన సంస్థ కూడా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకవేళ ఫ్లైట్ ఆలస్యం అయితే కనుక రద్దు చేయాలని ఉంటే ముందస్తుగా మినిమం 2-3 గంటల ముందుగానే వెబ్సైట్ లో సమాచారం అనేది ఇవ్వాలి. దాని ద్వారా ఆల్టర్నేటివ్ గా వాళ్ళు ఇతర రూట్స్ లలో వాళ్ళు ప్రయాణానికి సంబంధించిన ఇతర ఫ్లైట్లలో కానీ వారు ఆల్టర్నేట్ గా ప్రిపేర్ చేసుకుంటారు. కాబట్టి కొన్ని మార్గనిర్దేశాలను కూడా జారీ చేసింది. కానీ కొన్ని చోట్ల ఈ వారమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇబ్బందికర వాతావరణం ఏర్పడడం వల్ల కొంచెం ఇటు ప్రయాణికులు కానీ అక్కడ ఉన్న కాల్ సెంటర్ లో ఉన్న ఎయిర్పోర్ట్ లో ఉన్న ఎంప్లాయీస్ కూడా కొంచెం సహనం కోల్పోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులు దూసిన నేపథ్యంలో అక్కడ సిఆర్పిఎఫ్ చెప్పండి ఉమా. శివ, అలాగే ఏదైతే ఫ్లైట్ ఆలస్యం అయినప్పుడు ప్రయాణికులను ఎక్కడైతే ల్యాండ్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఆ ప్లేస్ లో సరైన సౌకర్యాలు కూడా ఉండడం లేదని ప్రయాణికులు చెప్తున్నారు. మరి దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? దీంట్లో మాత్రం ఎగ్జాక్ట్ గా కొన్ని ఇక్కడ కూడా కొంతమందికి అకామిడేషన్ ఇవ్వడం కొంతమందికి ఇవ్వకపోవడం కూడా కొంచెం వేరియేషన్స్ కూడా ఇక్కడ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ విస్తారా కానీ ఇతర ఫ్లైట్ల సంబంధించిన యాజమాన్యాలు కొంతమందికి అకామిడేషన్ ఇవ్వడం మరికొంతమందికి ఇవ్వకపోవడం కూడా అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అంటే వృద్ధులు కొంతమంది చిన్నపిల్లలు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అంటే రోజుల తరబడి ఫ్లైట్ కొంతమందికి రీషెడ్యూల్ చేస్తున్నారు. కానీ మళ్ళా ఈ పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువ ఉన్న కారణంగా మరోవైపు ఇటు ఫ్లైట్లు పెట్టినప్పటికీ కూడా దాంట్లో కొన్ని కారణాలు ఒకటి పొగమంచు అని చెప్తున్నారు. మరికొన్ని ఫ్లైట్లలో మాత్రం ఏదైతే ఎక్కువ ఫ్లైట్లలో ఖాళీ ఉండడం వల్ల కూడా ఈ పొగమంచు కారణంగా చూపించి ఆ ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని ఎయిర్పోర్ట్లలో కనుక చూస్తే కనుక ఇటు ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో చూస్తే అక్కడ సమాధానం చెప్పడానికి కొంచెం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. వారు కూడా సహనం కోల్పోతున్నారు. ఇటు ప్రయాణికులు కూడా సహనం కోల్పోవడం, 2-3 రోజులు ఎదురు చూడడం, అత్యవసర పనుల మీద వెళ్లేవారు ఆరోగ్య కారణాల వల్ల వెళ్లేవాళ్ళు కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉండడం, సహనం కోల్పోవడంతో పిల్లలు చిన్న చంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళడం, మొత్తం ఇటు వృద్ధులు కొంతమంది వికలాంగులు కూడా ఉండడం వల్ల అక్కడ ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దానివల్ల ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక మనం గతంలో కూడా చూసుకుంటే కనుక ఎయిర్ ఇండియా ఫ్లైట్ 1 గంట ఆలస్యం అవుతుంది చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రయాణికుడు కెప్టెన్ పైలట్ పై దాడి జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత అతను సారీ చెప్పినా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి అతను అరెస్ట్ చేశారు. ఇటువంటి సంఘటనలు రోజు పునరావృతం అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా వెబ్సైట్లలో ఆలస్యానికి సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వాలనేది కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా తెలియజేశారు. ఉమా శివ, అలాగే ఇది వింటర్ సీజన్, పొగమంచు అనేది కూడా కామన్ అని తెలిసిన విషయమే. ఇది అంతా తెలిసి కూడా ముందస్తుగానే ప్రయాణికులకు ఎలాంటి సమాచారం, ఒక ఇన్ఫర్మేషన్ లాంటిది ఎందుకు ఇవ్వట్లేదు టికెట్ బుక్ చేసుకునే ముందు? రైట్, ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకటి పొగమంచు కారణం చెప్తున్నారు, మరొకటి ఆక్యుపేషన్ అంటే దాంట్లో ఉన్న సీట్లన్నీ కూడా ఖాళీ ఉండడం వల్ల లాస్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి వాటిని కంప్లీట్ చేసుకోవడానికి ఆ డిలే అనేది 1 గంట 2 గంటలు 3 గంటలు అంటే ఒకేసారి 4-5 గంటలు వేరియేషన్ డిలే అని చెప్పడం వల్ల కొంచెం ఆగ్రహంలోనే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ముందు గంట లేట్ అవుతుంది, విజిబిలిటీ ఇబ్బందిగా ఉంది, మరొక గంటలో వాతావరణం ఎలా ఉంది అనేది అప్డేట్ చేస్తాము, మళ్ళా అలా 2-3 గంటలు ఇలా కంటిన్యూగా క్యాన్సిల్ చేయడం, ఒకేసారి అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్ళీ వెంటనే బోర్డింగ్ పాస్లు ఇవ్వడం, అందరినీ లోపలికి తీసుకెళ్ళడం ఇటువంటి జరుగుతుంది. కొంతమంది లాస్ట్ గా నడపకపోవడం, లాస్ట్ అవడం వల్ల కొంతమంది ఈ పొగమంచు కారణం అని చెప్పేసి నడపకుండా క్యాన్సిల్ చేస్తున్నారు, డిలే చేస్తున్నారు, రీషెడ్యూల్ చేస్తున్నారు. ఇలా మరొకటి ఇంకోటి పొగమంచు కూడా కారణం. ఇదే సాకు చూపించి కొన్ని ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే వీటన్నిటికీ కూడా ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర విమానయాన సంస్థ
దీనికి సంబంధించి జ్యోతిరాదిత్య సింధ్యా విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా ముందు 3 గంటల ముందే దీనికి సంబంధించిన సమాచారం అవడం ద్వారా ఆల్టర్నేట్ గా వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి, అంటే బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి ముందు ఒక 2 అవర్స్ 1 అవర్ ముందు మాత్రమే ఎయిర్పోర్ట్కి వెళ్తారు కాబట్టి 3 అవర్స్ అంటే ఆ టైంలో ఇంటికాడ ఉంటారు కాబట్టి వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడమా, ఆల్టర్నేట్ గా బైక్ దగ్గర అయితే కార్లు వెళ్ళడమా, లేదా ట్రైన్స్ లో షెడ్యూల్ తీసుకోవడమా, ఇతరత్ర ప్రయాణాలకు సంబంధించి వేరే రూట్లలో వాళ్ళు ప్రయాణం సంబంధించి ప్రిపేర్ చేసుకుంటారు. దానికి సంబంధించే కేంద్ర విమానయాన సంస్థ కూడా 3 గంటల ముందే రద్దు అయితే కనుక ముందే వెబ్సైట్ లో షెడ్యూల్ సంబంధించి క్యాన్సిలేషన్ కానీ ఈ షెడ్యూల్ కానీ రిఫండ్ సంబంధించారు ఇవన్నీ కూడా వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కేంద్ర విమానయాన సంస్థ అయితే తెలియజేసింది. థ్యాంక్ యూ శివ.